కేసీఆర్ కు నోటీస్ వచ్చిందట పగటిలి సంధి మీడియాల సోషల్ మీడియాల పెద్ద వార్త గిదే. భారత రాష్ట్ర సమితి పార్టీకి అధ్యక్షుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రి, ఇంతకెందుకు నోటీస్ వచ్చినట్టు, సారేం చేసిండు, అటెనక ఏమైతుంది అనేది అందరికి ఇంట్రెస్టింగ్ వార్తాయే. అందుకే అందరు నజర్ పడ్డదన్నట్టు. హీరామ్ లేకుండా 24 గంటల కరెంటు సప్లై చేసినామని చెప్పుకున్న కేసీఆర్ సార్ కు నోటీసులు అందినాయి. తెలంగాణ రాగానే మాత్రం ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటు కొనుక్కొచ్చేయండు. అయితే పెట్టవలసిన రేట్ కంటే ఎక్కువ పెట్టి కమిషన్లు తీసుకుంటాని ఫస్ట్ సంధిలో నడుస్తుంది. అట్లనే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లు కట్టడం సురువు చేసిండు కదా, గన్ల కూడా గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే తెలిసింది. ఏమంటే ఎంక్వైరీ కమిటీ వేస్తే దానికి జస్టిస్ నరసింహారెడ్డి సార్ పెబ్బా ఓపెన్ టెండర్లు విలువకుండా తెలిసిన వాళ్ళకే కాంట్రాక్ట్ ఎట్లు ఇస్తారు, నమ్మిట్లున్న వాళ్ళు కమిషన్లు తిన్నారు, ఇన్కమ్ వల్ల ఎవరెవరు వాటాలు ఉన్నాయో తెలుసుకునే పని నడుస్తుంది. దేశంలో బొగ్గు సప్లై తక్కువ ఉంది, థర్మల్ ప్లాంట్లకు బదులు ఎండల పలకల ప్లాంట్ పెట్టిస్తామని సెంటర్ వాళ్ళు చెప్తే పాత సర్కార్ అస్సలు చెవున పెట్టలేదట. దిగిపోయే వరకు 80,000 కోట్ల అప్పులు అయితే వేసి పెట్టిండ్రు. గిట్లెందుకు అయిందో చెప్పాలని 25 మందికి నోటీసులు పంపితే అందులో కేసీఆర్ సార్ తప్ప అందరు వచ్చి జవాబు చెప్పారట కమిటీకి. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్ ఉందని. శనివారం దాకా సమాధానం చెప్పకుంటే పాత సీఎం గారిని ఆఫీస్ కు పిలుస్తారట. సార్ వస్తాడో లేదో మరి. అప్పుడు కరెంట్ వ్యవహారాలు చూసిన ప్రభాకర్ రావు సార్ గిట్లా అన్నాడట. కేవలం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేదే తప్ప జెన్కో గానీ ఇతర ఏజెన్సీస్ గానీ వాళ్ళు స్వతంత్రించి తీసుకునేవి కాదు. కడమ ఆఫీసర్లది కూడా ఇదే మాట. అంటే కేసీఆర్ సార్ ఎట్లా చెప్తే అట్లా చేసిరు అన్నట్టు. కరెంట్ కథ గిట్లుంటే కాళేశ్వరం ఎంక్వైరీ కూడా రువ్వాడిగా నడుస్తుంది. కమిటీ పెబ్బ పీసీ ఘోష్ సార్ మేడిగడ్డ అన్నారం సుందిల్లా అన్ని చూసి వచ్చిండు. ఇంజనీర్లు ఆఫీసర్లను పిలుచుకొని మాట్లాడుతున్నాడు హైదరాబాద్ లా. 20వ తారీఖు లోపల అందరు అఫిడవిట్లు ఇవ్వాలి, అబద్ధాలు రాస్తే కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చిండు. అటెంక కాంట్రాక్టర్లను పిలుస్తారట విచారణకు. అయితే ప్రాజెక్టు కట్టేటప్పుడు లెక్క తప్పిన తేలిందట ఇప్పటికైతే. ఇగటు గొర్రెల స్కామ్ లో 700 కోట్లు ఎట్లా కొట్టేసిరని ఏసీబీ తెలుసుకునే పనులు ఉన్నది. ఆల్రెడీ 8 మంది అరెస్ట్ అయ్యిండ్రు ఇదే కేసులో. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా నడుస్తూనే ఉంది. గిన్నున్నాయి చూడాలి మరి ఏ కేసులో ఏమేమవుతుందో.